హాయ్ అండి, నేను మీ కేడిఆర్ ఇంటీరియర్స్. ఇస్నాపూర్లో 2 BHK హౌస్ రీసెంట్గా ఇంటీరియర్ చేశామండి. అండర్ 9 లాక్ లోపల చేశామండి. చూద్దాం రండి. ఇది షూరాక్ అండి. ఇక్కడ సిట్అవుట్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి. చూడండి, కింద వచ్చేసి డైలీ వేజ్ మనం వాడుకోవడానికి ఇచ్చామండి. ఓపెన్ ర్యాక్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ ప్యానలింగ్ వాడామండి. హైగ్లోజీ లామినేట్ అండి. పైన ఒక లెడ్జ్ ఇచ్చాము. విత్ 3 లైట్స్ కూడా ప్రొవైడ్ చేశామండి. ఒక డిజిటల్ గ్లాస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మస్కిటో డోర్ కూడా మనమే ప్రొవైడ్ చేశామండి. లివింగ్ చూద్దాం రండి. లివింగ్లో వచ్చేసి ఈ విధంగా మనం సీలింగ్ చేశామండి. ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. వామ్ వైడ్లో మనం రూఫ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 12 వాట్స్ విప్రో లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ క్యాబినెట్ అండి. బోత్ సైడ్ డ్రాస్ ఇచ్చామండి. మధ్యలో రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి బోత్ సైడ్ మనం పీవీసీ లోవర్స్ ఇవ్వడం జరిగిందండి. మధ్యలో గ్రానైట్ టెక్స్చర్లో మనం హైగ్లోసీ లామినేట్ ప్రొవైడ్ చేశామండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక కాంప్లిమెంటరీ షాండిలియర్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి వ్యానిటీ చేసామండి. కింద స్టోరేజ్ ఇచ్చామండి. పైన ఒక రోజు కూడా ట్యాప్ అండ్ బౌల్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ గ్రానైట్. టచ్ మిర్రర్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. వెనకాల మనం లైట్ కలర్లో టైల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి సిఓబి లైట్స్ కూడా మనం కాంప్లిమెంటరీ కిందనే 4 లైట్స్ ఇచ్చామండి లివింగ్లో. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి లైట్ కలర్లో స్లైడింగ్ డోర్స్ వాడామండి. కస్టమర్స్కి కంప్లీట్గా లైట్ కలరే కావాలన్నారండి, మల్టీ కలర్ వద్దన్నారు. అందుకే మనం కంప్లీట్గా లైట్ కలర్కి వెళ్ళిపోయినామండి. ఇక్కడ వచ్చేసి మనం హ్యాంగర్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఇది సాఫ్ట్ క్లోజ్ ఛానల్ అండి, మన ఎప్పో కంపెనీ. పైన వచ్చేసి లిఫ్ట్ ఆఫ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం బిరువా కోసం చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి స్పేస్ అనేది మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం సీలింగ్ ఈ విధంగా చేయడం జరిగిందండి. డిజైన్ స్క్వేర్లో మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగాను వామ్ వైడ్ మనం రూఫ్ లైట్ కూడా వాడడం జరిగింది. ఇందులో కూడా మనం 3 కాబ్ లైట్స్ మనం కాంప్లిమెంటరీ కిందనే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. లుక్ ఇన్హాన్స్ అవ్వడానికి ఇచ్చామండి మనం కాబ్ లైట్స్. ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. అండ్ బ్యాంగిల్స్ రాడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి డ్రాయింగ్ సైడ్లో. పైన వచ్చేసి ఒకటి మిర్రర్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. విత్ రూఫ్ లైట్ కూడా దానికి ప్రొవైడ్ చేసాము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ఈ విధంగా స్లైడింగ్ ప్రొవైడ్ చేసామండి. ఇన్సైడ్ ఇక్కడ కూడా మన హ్యాంగర్ రాడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసి మనం లిఫ్ట్ ఆఫ్ డోర్స్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసి ఇక్కడ మనం స్మాల్ బుక్ ర్యాక్ అనేది పెట్టడం జరిగింది. కింద స్టోరేజ్ ఇచ్చామండి. పక్కన కూడా డ్రా ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము. ఈ టెంపరరీ స్టడీ కోసం మనం ఒకటి ఫోల్డబుల్ సెల్ఫ్ ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ కూడా మనం సీలింగ్ ఈ విధంగా చేసాం. చూడండి, ఇక్కడ కూడా 2 మనం కాబ్ లైట్స్ వాడాము. చూడండి, ఇప్పుడు డైనింగ్లో చూద్దాం రండి. డైనింగ్లో వచ్చేసి మనకు స్పేస్ చాలా తక్కువ ఉందండి. అందువల్ల మనం ఎల్ షేప్లో మనం క్రోకరీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్స్ అండ్ బ్లాక్ గ్లాస్ వాడడం జరిగింది. ఇన్సైడ్ గ్లాస్ సెల్ఫ్లు ప్రొవైడ్ చేసామండి. టాప్లో మనం లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టాల్ మనం ప్రొఫైల్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ ఇన్సైడ్ గ్లాస్ కూడా మనం సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేసాము.
ఇది వచ్చేసి పూజా మందిరం అండి. ఈ డోర్స్ వచ్చేసి మనం పాకెట్ ఛానల్ వాడడం జరిగిందండి. ఓపెన్ చేశాక డోర్స్ కంప్లీట్గా లోపలికి వెళ్తాయండి. ఈ విధంగా బాటంలో మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి. వెనకాల క్రిస్టల్ గ్లాస్ అనేది మనం గాడ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ కస్టమర్ చాయిస్ అండి. టాప్లో కూడా మనం ఒక డిజైన్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసామండి, డీకో గ్లాస్. చూడండి ఏ విధంగా ఉందో. కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ సీలింగ్ చూడండి ఎలా ఉందో. సీలింగ్లో కూడా మనం క్వాబ్ లైట్స్ ఇక్కడ కూడా డైనింగ్లో వాడడం జరిగిందండి. బోత్ సైడ్ టూ లైట్స్ వాడామండి మనము. చూడండి చాలా అందంగా కనబడుతుంది. రండి కిచెన్ చూద్దాం మనము. కిచెన్లో వచ్చేసి ఎల్ షేప్ మనం ఇక్కడ పీవీసీ లోవర్సే వాడామండి. టీవీ దగ్గర వాడింది చూడండి, ఎల్ షేప్లో వాడాం కంప్లీట్గాను. తర్వాత పైన కాంప్లిమెంటరీగా మనం ఈ హ్యాంగింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్లో వచ్చేసి మనం కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్ చేసామండి. లాఫ్ట్ టు బిలో డోర్స్ అన్నీ మనం ప్రొఫైల్ డోర్సే వాడామండి, రోజ్ గోల్డ్. ఇది వాటర్ ప్యూరిఫై అండి ఇన్సైడ్. పైన లాఫ్ట్ వచ్చేసి మనం హ్యాండిల్లెస్ వాడామండి, ఇక్కడ కూడా హ్యాండిల్ రాదు మనకి. కిచెన్లో మాత్రం గ్రే కలర్కి వెళ్ళిపోయారండి వాళ్ళు, కొంచెం లైట్ గ్రేలో ఉంటుంది. చిమ్నీ పైన కూడా మనం ప్రొఫైల్ డోర్సే వాడామండి, రోజ్ గోల్డ్ కంప్లీట్గాను. చూడండి ఈ విధంగా మనం సీలింగ్ చేసామండి. విత్ స్క్వేర్గా మనం ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసామండి. చూడండి ఇక్కడ వచ్చేసి సింక్ కింద మనం ఈ విధంగా షట్టర్స్ ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎప్కో టెండెం బాస్కెట్స్ అండి. ఇది థాలీ బాస్కెట్ అండి. చూడండి ఇక్కడ వచ్చేసి పికిల్ పుల్అవుట్ అండి. ఇక్కడ వచ్చేసి మనం షీట్ కట్లరీ ప్రొవైడ్ చేసామండి. ఇది కప్ సాసర్ అండి. ఇది వచ్చేసి మనకి ఇది కూడా థాలీ బాస్కెట్ అండి. ఒకటి సరిపోదంటే రెండు పెట్టాము మనము. చూడండి ఆపోజిట్లో రైస్ బ్యాగ్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేసామండి ఈ విధంగా. చూడండి పక్కన వచ్చేసి ఆనియన్ బాస్కెట్స్ ఇచ్చామండి, వెజిటేబుల్స్కి ఆనియన్స్కి వీకర్ బాస్కెట్స్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఒక షట్టర్ ప్రొవైడ్ చేసామండి. కింద గ్రైండర్ ఉంటుంది, పైన ఒకటి స్లైడింగ్ సెల్ఫ్ ఉంటుంది, మిక్సీ పట్టుకోవడానికి ఇచ్చామండి. ఈ విధంగా ప్రొవైడ్ చేసాము. ఇది యూటిలిటీ అండి, ఈ విధంగా ప్రొవైడ్ చేసాము మనము. పైన లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇదే అండి మనం చేసింది. అండర్ 9 lakh లోపల చేసామండి మనం ఇది. మీకు ఎవరికైనా నచ్చితే మా సర్వీస్ కావాలి అనుకుంటే ఓన్లీ హైదరాబాద్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి అండి, కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మై వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.